మారుస్తుంది. ప్రొపెల్ వాడు విధానం. ప్రొపెల్ ని పంటకాలం పూర్తయిన పిదప తదుపరి పంట విత్తుటకు ముందుగా భూమిని ఒకసారి సాలు లేదా దుక్కి చేసుకుని నీరు పెట్టుకున్న తరువాత 2 కేజీల ప్రొపెల్ ని 1 ఎకరా విస్తీర్ణంలో వెదజల్లుటకు సరిపడు ఇసుక లేదా పశువుల ఎరువులో కలుపుకొని ఏకరీతిగా వెదజల్లుకోవాలి. లేదా 2 కేజీల ప్రొపెల్ ని 1 ఎకరా విస్తీర్ణంలో అవశేషాలపై పూర్తిగా పిచికారీ చేసేందుకు సరిపడు నీటిలో కలుపుకొని వాడాలి. ప్రొపెల్ను వెదజల్లిన లేదా పిచికారీ చేసిన తరువాత భూమి లోపల ఉన్న పంట వ్యర్థాలను కూడా ప్రొపెల్తో కలగలుపుటకు భూమిని సేద్యం లేదా దమ్ము చేసుకోవాలి. ప్రొపెల్ పనిచేయు విధానం. ప్రొపెల్ ని వాడి సేద్యం చేసిన 48 గంటల వ్యవధిలో ప్రొపెల్ పంట వ్యర్థాలు మరియు అవశేషాలను ఆక్రమించి కుళ్ళింపజేయు ప్రక్రియ మొదలవుతుంది. ఇందుకు సూచనగా 72 గంటల్లో ప్రొపెల్ వాడిన భూమి నుండి కుళ్ళిన వాసనను గమనించవచ్చు. తదుపరి 2 నుండి 5 రోజుల కాల వ్యవధిలో కుళ్ళింపచేయు ప్రక్రియ పూర్తయి వ్యర్థాలు సేంద్రియ ఎరువుగా మారడం మొదలవుతుంది. తద్వారా భూమి గుల్లబారడం గమనించవచ్చు. కుళ్ళింపబడిన వ్యర్థాలు మరియు అవశేషాలు పూర్తిగా సేంద్రియ ఎరువుగా మారి కర్బన శాతం పెరిగి పంట ఎదుగుదలకు సత్వరమే సహకరిస్తుంది. ప్రొపెల్ వాడడం